ప్రపంచంలో బైబిల్ అమ్ముడు పోయినంతగా ఏ పుస్తకము అమ్ముడు పోలేదు చరిత్రలో, నాటి నుంచి నేటి వరకు. జాన్ గ్యూటన్బర్గ్ ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత, దీన్ని ముద్రించిన తరువాత ఈ పుస్తకాన్ని అమ్మకాలలో కానీ కొనుగోలులో కానీ అధిగమించిన పుస్తకం ప్రపంచంలో లేదు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఒక్క భారతదేశంలోనే కాదండి, యావత్తు ప్రపంచంలో ఈ పుస్తకాన్ని కొట్టిన గ్రంథం, దాటిన గ్రంథం లేదు. సగర్వంగా చెబుతున్నాడు, సగర్వంగా. ఉంటే చూపించండి, కమాన్ ప్రూవ్ ఇట్. గిన్నిస్ వరల్డ్ రికార్డుల బద్దలు కొట్టిన పుస్తకం ది బైబిల్. కావాలంటే చూసుకోండి, గూగుల్లో వెళ్ళి చూడండి. ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని దేవుడు మన వశం చేశాడండి. అది మన భాగ్యవంతులం. కోట్ల రూపాయలు ఉన్నందుకు కాదు భాగ్యం, ఎకరాల భూములు ఉన్నందుకు కాదు భాగ్యం, దేవుని మాటలు కలిగి ఉండడమే భాగ్యం అండి, సంపదండి. అంత గొప్ప సంపదకు దేవుడు వారసులుగా చేశాడు మనల్ని. అవును, మనందరం వారసులం ఆ జ్ఞానానికి. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే. గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. శాస్త్రవేత్తలంతా ఈ బైబిల్ చదివారు, అది అర్థం కాకే బైబిల్ తప్పనుకున్నారు. అది విశ్వశాస్త్రమైన చెబుతుంది, వృక్ష శాస్త్రమైన చెబుతుంది, జీవశాస్త్రమైన చెబుతుంది, సకల శాస్త్రాలు ఇదే చెబుతుంది. మానవ పుట్టుక గ్రంథం ఇది ఏరా, మనుషులందరూ చదువుకోవాలిరా.